ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. అభివృద్ధికి బాటలు వేసి మన 13వ వార్డుని లక్షడిపేట మున్సిపాలిటీకి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బిరుదుల సత్యనారాయణ అన్నారు. ఆదివారం లక్షడిపేట మున్సిపాలిటీలో ఈ నెల 11న జరగబోయే ఎన్నికల సందర్భంగా 13వ వార్డులో ప్రతి ఇంటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను, అలాగే భవిష్యత్తులో చేయబోయే పనులను వివరిస్తూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 13వ వార్డులో కౌన్సిల్ అభ్యర్థిగా మీతో కలిసి మీలో ఒకటిగా ఉంటూ వార్డులోని ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా తాను తీరుస్తానని అన్నారు. లక్షడిపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్ణచంద్రరావు, మోటపాలకుల గురువయ్య, సర్పంచులు రామ్దాస్, లింగంపల్లి వెంకటేష్, నాయకులు సయ్యద్ హఫీజ్, ఆజీ తదితరులు పాల్గొన్నారు. రైట్, ఓకే. అందరికీ నమస్కారం. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలలో ప్రభుత్వము ప్రజలందరూ చూస్తున్నారు. చెప్పిన వాగ్దానాల్లో మొదటిగా ఫ్రీ బస్సు, తర్వాత 500కే గ్యాస్ సిలిండర్, తర్వాత 10 ఏళ్లలో కేసీఆర్ ఇవ్వనటువంటి రేషన్ కార్డులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు అందించారు. అలాగే ఆరోగ్యశ్రీ కార్డు, ఫ్రీ రియంబర్స్మెంట్, త్వరలోనే 2500 పెన్షన్ ప్రతి మహిళకు ఏదైతే ఇస్తున్నారో మహాలక్ష్మి స్కీమ్ కింద ఆ స్కీమ్ కూడా ప్రారంభమవుతుంది. మళ్ళా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏప్రిల్ నుండి ఏదైతే 2000 పెన్షన్ ఉన్నదో అది 4000 అవుతుంది. ఈరోజు 13వ వార్డు కాలనీలో 122 ఇండ్లు మంజూరైనాయి. అందులో 13 ఇండ్లు దాదాపుగా పూర్తి కానున్నాయి. మళ్ళీ 2వ విడతలో కూడా 22 వచ్చినాయి. విడతల వారీగా అందరికీ ఇండ్లు వస్తాయి. దయచేసి ప్రేమ్ సాగర్ రావు గారు, సురేఖమ్మ గారు బలపరిచిన అభ్యర్థి బిరుదుల సత్యనారాయణ గారిని ప్రతి ఒక్కరు కులం మతం అనేది తేడా లేకుండా ప్రతి వార్డులో తమ వంతు బాధ్యతగా ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకు ప్రతి ఒక్కరు తమ బాధ్యత. ఎందుకు అంటే మరో 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. రానున్న రోజుల్లో వార్డులో నాలి కానివ్వండి, రోడ్డులు కానివ్వండి, ఈ మన వార్డులో కోతుల బెడద ఎక్కువ ఉన్నది. కోతులను తరలించాలన్నా, మన కుక్కల బెడద కూడా చాలా ఉన్నది. ఆ కుక్కలను తరలించాలన్నా గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారి దృష్టిలో పెట్టినాము. ప్రేమ్ సాగర్ రావు గారు కూడా దీన్ని స్పందించి త్వరలోనే మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను తీసేస్తానని చెప్పారు. అలాగే ఎమ్మెల్యే గారు మన పట్టణానికి ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. నూతన కాలేజ్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, స్కూల్ కానివ్వండి, మరియు 100 ఫీట్ల రోడ్డు కానివ్వండి, త్వరలోనే అన్నీ ప్రారంభమవుతున్నాయి. వార్డులో కూడా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించినాము. ప్రతి ఒక్కరికి 200 యూనిట్ కరెంటు అందిస్తున్నాము. మరియు ప్రతి రేషన్ షాప్లో సన్నబియ్యం అందిస్తున్నాము. ఇన్ని పనులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండాలని, మరియు కాంగ్రెస్ ప్రభుత్వం చేతు గుర్తుకు ఓటేసి ప్రతి ఒక్కరు గెలిపించి స్థానికుడైన బిరుదుల సత్యనారాయణ గారిని వార్డు కౌన్సిలర్గా ఎన్నుకొని రాబోయే రోజుల్లో వార్డు అభివృద్ధికి తోడ్పడాలని 13వ వార్డు ప్రజలందరికీ కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. లక్ష్మీపేట 13వ వార్డు సోదరిమణులకు మరియు మీ అందరికీ ఒక విజ్ఞప్తి. మన గౌరవ పెద్దలు కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారు, సురేఖమ్మ గారి ఆశీస్సులతో మన గౌరవ శ్రీ బిరుదుల సత్యనారాయణ గారిని 13వ వార్డు కౌన్సిలర్గా నిర్ణయించి పోటీ చేయించడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క అక్క, చెల్లె, అన్న, తమ్ముడు అందరూ కంకణబద్దులై బిరుదుల సత్యనారాయణను భారీ మేయటితో గెలిపించాలి. ఎందుకనే విషయం ఇంతవరకు మా గురువన్న గారు చెప్పిండ్రు. ఏమేమి అభివృద్ధి చేసిండ్రో, ఏమేమి సంక్షేమ పథకాలు ఇచ్చిండ్రో, పేదవాడికి ఏమేమి కావాలో అన్నీ తన చేసిండు. కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో బిరుదుల సత్యనారాయణ గారిని ఇట్లా గెలిపించినట్టయితే, అధిక మెజార్టీతో గెలిపించినట్టయితే మీ లక్ష్మీపేట 13వ వార్డు సస్యశ్యామలంగా నీట్గా, ప్రతి వార్డు నీట్గా ఉంటుంది. మరి ఇంకొకటి మేము ఒక విజ్ఞప్తి ఇక్కడ ఓటర్ మహాశయులందరికీ 13వ వార్డు
ఇక్కడ కోతుల బెడద చాలా ఉంది. ఈ కోతుల బెడదతో ఫస్ట్ మా సత్యనారాయణ గారు గెలిచిన తర్వాత వెంటనే ఈ కోతులను ఇక్కడికి వెళ్ళి పట్టించే ఏర్పాటు కూడా చేస్తామని మీ సోదరి మనందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మీరు గమనించండి, ఈ వాడ పిల్లగాడు, ఈ బస్తీ పిల్లగాడు, ఈయనకు ఓటేసి గెలిపించినట్టయితే మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే మీ ఇంటి ముందు వచ్చి ఆల్తాడు. మిగతా సోదరులు చూడండి, వారికి వీరికి ఉన్న తేడా చూసి మీరు అత్యధిక మేటతో సత్యనారాయణ గెలిపించాలని మీ అందరికీ పాదాభివందనం చేస్తూ జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు అభ్యర్థిగా బిడ్డల సత్యనారాయణ మేము ముందుకు వస్తున్నాను. నేను గౌరవనీయులైన ప్రేమసాగర్ రావు సూర్యకమ్మ ఆశీర్వాదంతోటి మేము ముందుకు వస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. నేను మీ వార్డులో ప్రతి గల్లీ తిరిగిన వ్యక్తిని, నేను లోకల్ ఇక్కడనే ఉండే వ్యక్తిని. సదా మీ సేవలో ఉంటాను. మీకు ఏ పనులైనా నేను ముందుండి చేస్తాను. ఎప్పటికైనా మీకు రుణపడి ఉంటాను. నన్ను ఆశీర్వదించాను.